హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 17వ తారీఖు జనవరి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. లైక్ చేసి షేర్ చేయండి. సో ఎలాంటి అప్డేట్స్ పొందాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. అయితే ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాకుండా ప్రీవియస్ మంత్స్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి వెళ్ళొచ్చు. గైస్, సీరియస్గా ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అన్అకాడమీ వాళ్ళు వచ్చేసి 18th జనవరి నుండి స్టార్ట్ కాబోతుంది. టాప్ 8 గేట్స్ ద్వారా టాప్ బ్యాచెస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ బ్యాచెస్లో మనకు వచ్చేసి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంతేకాకుండా లాట్స్ ఆఫ్ సిలబస్ అయితే వీళ్ళు కవర్ చేయడం జరుగుతుందన్నమాట. 30+ ఎడ్యుకేటర్స్ వచ్చేసి మనకి వీళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి వీళ్ళు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ది బెస్ట్ ఎడ్యుకేటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆశిష్ అరోరా, అంకుష్, లంబా, శివంగి ఇలాంటి వాళ్ళతో మనకి టీచింగ్ అయితే ఇవ్వబోతున్నారు. యాక్చువల్గా 18th జనవరి నుండి మనకి వచ్చేసి వీళ్ళు యాక్సిలరేటర్ బ్యాచ్ అనేది ఒకటి క్లియర్ చేయబోతున్నారు. ఇది పర్టికులర్గా ఎస్బీఐ క్లర్క్ కోసము. అండ్ వీళ్ళు వచ్చేసి మొత్తంగా చూసుకుంటే వీళ్ళు బ్యాచెస్లో వీళ్ళు కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు. అండ్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్లాసెస్ ఉంటాయి. అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్ టు టెస్ట్స్ ఉంటాయి, వీక్లీ క్విజ్ ఉంటుంది, మాక్ టెస్ట్ ఉంటుంది, డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అంతేకాకుండా వీళ్ళు తమిళ మీడియంలో కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా చాలా వరకు సెట్కి సంబంధించి ఎస్బీఐ, ఐబీపీఎస్, పీఓ 2021 వీళ్ళందరి ద్వారా వచ్చేసి క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా స్ట్రాంగ్ లైనప్ బ్యాచెస్ కూడా క్రియేట్ చేయబోతున్నారు అనమాట. సో ఇంగ్లీష్ మీడియంలో ఉంటున్నాయి, అంతేకాకుండా తమిళ్, కన్నడలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే వీళ్ళు. అండ్ మనం యూజ్ చేసుకునేది వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో వాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ మనకి ఏదైతే వీళ్ళు ఇక్కడ నేను చెప్పిన సిలబస్ ఉందో సేమ్ అదే విధంగా ప్యాటర్న్లో వీళ్ళు సిలబస్ కావచ్చు, అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్ కావచ్చు, పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ అన్నీ ఇస్తారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చేసి ఏ మంత్కి కావాలి, ఎన్ని మంత్స్ కావాలని సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు EDUTECH10 అనే కోడ్ వాడితే మొత్తం వచ్చేసి ఇందులో మీకు ప్రొవైడ్ చేస్తున్న మనీలో కావచ్చు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న టెస్ట్లో కావచ్చు, ఫ్రీగా టెస్టులు వాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 10% డిస్కౌంట్ కూడా వస్తుంది సబ్స్క్రిప్షన్లో. దీనికి సంబంధించిన లింక్, అంతేకాకుండా మన EDUTECH10 అనే కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఎంటర్ చేస్తే మీకు ఆఫర్తో పాటు ఫ్రీ టెస్టులు కూడా అన్లాక్ అవుతాయి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మంచి ఆఫర్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రై చేయండి. చూడండి గైస్, ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, కింద వాటిలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ఆవిష్కరించింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉత్తర కొరియా అండి. ఓకే, ఉత్తర కొరియా ఈజ్ రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా రాష్ట్ర మీడియా అభివర్ణించింది. అంటే రాష్ట్ర కాదు, దేశ మీడియా, ఉత్తర కొరియా దేశ మీడియా అభివర్ణించిన కొత్త జలంతర్గామి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా అయితే ఆవిష్కరించింది. అయితే ఇది సైనిక కవాతులతో పోంగ్యాంగ్ క్షిపణిని ఆవిష్కరించారు. ఆయుధం యొక్క వాస్తవ సామర్థ్యాలు అస్పష్టంగా ఉన్నాయి, ఎందుకంటే అది పరీక్షించబడింది తెలియదు. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకుండా చూసుకున్నారనమాట. మేబీ ఐ థింక్ దీన్ని నెక్స్ట్ ఎక్కడైనా లైక్ వార్స్ జరిగినప్పుడు సీక్రెట్గా వాడే వెపన్గా యూజ్ చేస్తారు. అయితే SLMBMకు పుగ్సాంగ్ 5 అని లేబుల్ చేయబడిందని ఫోటోలో అయితే మనకు కనబడడం జరిగింది. అంటే ఇది 2020 అక్టోబర్లో సైనిక కవాతుల్లో ఆవిష్కరించబడిన పుగ్సాంగ్ 4 అప్గ్రేడ్ వెర్షన్ అనమాట ఇది. సో అది చూడాలి. దీనికి సంబంధించిన అఫీషియల్ అయితే అంటే దీన్ని సీక్రెట్గా తయారు చేశారనమాట. దీనికి అక్కడ సౌత్ కొరియా మీడియా చెప్పిన వివరాల గురించి అయితే ఇప్పుడు నేను చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2021 స్కోచ్ ఛాలెంజర్ అవార్డును ఎవరు అందుకున్నారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చేసుకుంటే అర్జున్ ముండా అండి. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఈ గవర్నెన్స్ కోసం గిరిజన వ్యవహారాలు ఇచ్చిన స్కోచ్ ఛాలెంజ్ అవార్డుని అయితే అందుకున్నారనమాట. యాక్చువల్గా గిరిజన వ్యవహారాల మంత్రే అర్జున్ ముండా, అతను ఈ స్కోచ్ ఛాలెంజర్ అవార్డుని అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఫలితాల ఆధారిత పనితీరు మెరుగుదలకు దారితీసే IT నేతృత్వంలో కార్యక్రమాలు, అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ గవర్నెన్స్ అనేది దేనికి ఇస్తారు? సో ఇంటర్నెట్ను వాడుకుంటూ, సో ఎవరైతే లైక్ పరిపాలనా వ్యవస్థను తయారు చేస్తారో, లేదంటే ఎవరైతే పరిపాలన ఆలోచనలు చేస్తారో వాళ్ళ కోసం వచ్చేసి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఈ గవర్నెన్స్లో వర్కింగ్ అనేది పెంచి ప్రజల దగ్గరికి ఆన్లైన్ ద్వారా పరిపాలన తీసుకునే విధంగా, సర్వీసెస్ తీసుకెళ్లే విధంగా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి స్కోచ్ అవార్డ్స్ అయితే ఇస్తారు. అలా అర్జున్ ముండా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా గారికి స్కోచ్ అవార్డు అయితే రావడం జరిగింది 2021కి సంబంధించి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డులు ఇవ్వడం అనేది 2003లో నుండి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులోని భారతదేశాన్ని మంచి దేశంగా మార్చడానికి అండ్ అదనపుగా అంటే అదనంగా చెప్పాలంటే సో ప్రాజెక్టులు కావచ్చు, సో సంస్థలకు కావచ్చు, వీటన్నిటి ద్వారా వచ్చేసి లబ్ధి పొందడము, ఆ లబ్ధి పొందడం ద్వారా ఆ సంబంధిత పరిపాలనా అధికారికి ఈ అవార్డులు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అండి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే స్టార్ట్
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ను ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ప్రారంభించారు. ఫండ్ మొత్త పరిమాణం ఎంత? ఆశ చూసుకున్నట్టయితే 1000 కోట్లండి. స్టార్టప్లకు తోడ్పడడం కావచ్చు, అంతేకాకుండా వర్ధమాన పారిశ్రామికవేత్తలకు వినూత్న ఆలోచనలు అనుసరించడానికంటే రాబోతున్న ఎవరైతే కొత్త పారిశ్రామికవేత్తలు వస్తారో వాళ్ళ ఆలోచనలో కొత్తదనాన్ని తీసుకురావడం కోసము 1000 కోట్ల రూపాయల స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ అయితే ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ప్రారంభ స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్లో ప్రసంగించిన మోడీ స్టార్టప్ల వృద్ధి ఉద్యోగాలు కల్పించడంలో మరియు ఈ ప్రాంత ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని విశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4th వన్ అండి. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ USIBC యొక్క 2021 గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వైస్ చైర్మన్గా కింద వారిలో ఎవరిని నియమించబడ్డారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే కిరణ్ మజుందర్ షా. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, దీన్ని USIBC అంటారు, తన 2021 గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోసం ఒక వైస్ చైర్లను అయితే ప్రకటించింది. అయితే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యొక్క 2021 గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వైస్ చైర్మన్గా 3 కార్పొరేట్ నాయకులు అయితే ఎన్నుకున్నారు. అందులో ఒకరు వచ్చేసి మజుందర్ షా, ఆమ్నే CEO మిలిందర్ పంత్ మరియు నాస్డాక్ వద్ద వైస్ చైర్మన్, నాస్డాక్ బోర్డు నాయకత్వ బృందంలో వైస్ చైర్లుగా పనిచేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో వైస్ చైర్మన్గా ఇతను ఒకరు అనమాట. మొత్తం 3 ఎన్నుకున్నారు, అందులో కిరణ్ మజుందర్ షా ఒకరు. ఓకే, మిగతా 3 వచ్చేసి మజుందర్ షా, ఆమ్నే CEO వచ్చేసి మిలిందర్ పంత్ అండ్ నాస్డాక్ వైస్ చైర్మన్ అనమాట. వీళ్ళు వచ్చేసి బృందంగా ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5th వన్. సాక్ష్యం పేరుతో నెల రోజుల పాటు సామూహిక అవగాహన కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ. ఆకుపచ్చ మరియు స్వచ్ఛమైన శక్తి గురించి అవగాహన కల్పించడానికి ప్రజల్లో పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఏంటంటే సాక్ష్యం అనే పేరుతో ఒక నెల రోజుల పాటు ఒక సామూహిక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సామూహిక అంటే మనుషులు, కొంతమంది ఆఫీసులు కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి అవగాహన పెంచుతారనమాట దీని మీద. ఓకే, అయితే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్కి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వినియోగదారులకు క్లీనర్ ఇంధనాలను మారడానికి ప్రేరేపించడానికి మరియు శిలాజ ఇంధనాన్ని తెలివిగా ఉపయోగించడానికి ప్రజల్లో అవగాహన కల్పిస్తారనమాట ఈ సాక్ష్యం అనే ఒక కార్యక్రమం ద్వారా, క్యాంపెయిన్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి 6th వన్. 2021 కొరకు UN మానవ హక్కుల మండలికి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్. అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే నజత్ షమీమీ ఖాన్. చూడండి, జెనీవాలో ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి ఫిజీ యొక్క శాశ్వత ప్రతినిధి నజత్ షమీ ఖాన్ 2021 సంవత్సరానికి UN మానవ హక్కుల మండలి అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. అధ్యక్షుడిగా కాదు, అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 7th వన్. ఫిల్మ్ సిటీ ఏర్పాటును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే హర్యానా అండి. హర్యానా ముఖ్యమంత్రి ఎవరు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు. రాష్ట్రంలో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయడానికి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, దీనికోసం సుమారు 50 నుంచి 100 ఎకరాల భూమిని అయితే దానికోసం ఖరారు చేస్తారు. అంతేకాకుండా హర్విని కళాకారులను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం కూడా వారికి రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పబ్లిసిటీ సెల్ OSD గజేంద్ర ఫోగాట్తో పాటు హర్యానా జానపద కళాకారుల ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని అయితే కలవడం జరిగింది. మొత్తానికి హర్యానాలో ఒక ఫిల్మ్ సిటీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ ప్రతిపాదన వచ్చేసి 2019లో ఒకసారి అనౌన్స్ చేశారు. అయితే దీనికి సంబంధించిన వర్కింగ్ అంతా కూడా స్టార్ట్ అయిందని నిన్న ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 8th వన్ అండి. ఏరో ఇండియా 2021 లేదా ఏరో ఇండియా 21 మొబైల్ అప్లికేషన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రాజ్నాథ్ సింగ్ అండి. బెంగళూరులో జరిగే ఏరో ఇండియా ప్రదర్శనకు సన్నాహాలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ప్రీమియర్ ద్వివార్షిక కార్యక్రమం ఫిబ్రవరి 3 నుండి 5 వరకు కూడా బెంగళూరులో వైమానిక దళ స్థావరంలో జరుగుతుందని చెప్పారు. సమీక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ వచ్చేసి వివరాలతో ఏరో ఇండియా 21 మొబైల్ యాప్ను అయితే రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఏరో ఇండియా ఇతివృత్తం ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధాన దృష్టికి అనుగుణంగా 1 బిలియన్ అవకాశాలను ఇవ్వడమే దీని ఉద్దేశం అనమాట. ఇండియన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ, స్టార్టప్స్ మరియు MSMEలు చురుకుగా పాల్గొనడంతో ఈ ప్రదర్శనలో దేశీయ సాంకేతికతను ప్రముఖంగా ప్రదర్శించబడతాయి. సింపుల్గా చెప్పాలంటే మనం విదేశాలకు తయారు చేసే వస్తువులను ఆపేసి మన దేశీయంగా డెవలప్ చేసే వస్తువులను తీసుకొద్దామనే ఆలోచనతో ఇవన్నీ కూడా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి విదేశీయులకి వెపన్స్ తయారు చేయడం కానీ లేదా కొత్త డివైజులు తయారు చేసే వెసులుబాటును అయితే కల్పించడం జరుగుతుంది. అది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. స్థానిక కంపెనీలకి చాయిసెస్ ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ యొక్క కొత్త వెర్షన్ను ప్రవేశపెట్టడానికి ఈ కామర్స్ సంస్థ NIT అంటే నీతి ఆయోగ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ అండి. సో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్‌ను మెరుగుపరచడం కోసం ఫ్లిప్కార్ట్, నీతి ఆయోగ్ అయితే కలవడం జరిగింది. మన ఇండియాలో మహిళా పారిశ్రామికవేత్తలను పెంచడం కోసం వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని పెంచే ప్రయత్నంలో నీతి ఆయోగ్ మరియు ఫ్లిప్కార్ట్ కలిసి పనిచేయబోతున్నాయన్నమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్‌ని అయితే ప్రారంభించబోతున్నారు. సో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ ఈ రకమైన మొట్టమొదటి ఏకీకృత యాక్సెస్ పోర్టల్. ఇది భారతదేశంలో వివిధ ప్రాంతాల మహిళలను కలిసి వారి యొక్క వ్యవస్థాపక ఆకాంక్షలను సాకారం చేస్తుందన్నమాట. అంటే సో ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే నాకు పలానాది చెయ్యాలని ఉందని ఎవరైతే అనుకుంటారో మహిళలు పలానా బిజినెస్ అనేది, సో వాళ్ళని ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్, ఫ్లిప్కార్ట్ కలిసి పనిచేయడం జరుగుతుంది. దాని ఉద్దేశం అది. నెక్స్ట్ వచ్చేసి 10 నెల్సన్ మండేలా ప్రపంచ మానవతా పురస్కారం ఎవరికి లభించింది 2021 గాను? ఆన్సర్ చూసుకున్నట్లయితే రవి గైక్వాడ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇటీవలే అతను సంపూర్ణ ఆత్మ మరియు వృత్తి నైపుణ్యం కోసం నెల్సన్ మండేలా ప్రపంచ మానవతా పురస్కారాన్ని అయితే అందుకున్నారు. మానవత్వ సేవ పట్ల ఆయనకున్న అంకిత భావానికి ఈ యొక్క పురస్కారం అయితే అతనికి వచ్చింది. సో అతను హృదయపూర్వకంగా ఈ గుర్తింపుకు అర్హుడని చెప్పాలి. ఎందుకంటే సో నెల్సన్ మండేలాను గుర్తుపెట్టుకొని ఇతను చేసిన సర్వీసెస్కి గాను సో ఇతనికి అవార్డు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెల్సన్ మండేలా వచ్చేసి మనకి ఇక్కడ మహాత్మా గాంధీ గారు ఎలా అటు సౌత్ ఆఫ్రికాలో సేమ్ అలాగే అనమాట. అయితే రవి గైక్వాడ్ పూణే నగరంలో జన్మించిన గోగేట్ విద్యావేత్త, క్రీడాకారుడు మరియు పరోపకారి కూడా. నెక్స్ట్ వచ్చేసి 11 భారతదేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి పేరేమిటి? యాక్చువల్గా ఇక్కడ వ్యాక్సిన్ అని వదిలేసాం, కోవిడ్ వ్యాక్సిన్ అండి. సో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మొదటి వ్యక్తి పేరేమిటి అంటే ఆన్సర్ వచ్చేసి మనీష్ కుమార్ అండి. సో న్యూఢిల్లీ ఎయిమ్స్లో 33 ఏళ్ల పారిశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్ ఈరోజు అంటే నిన్న కరోనా వైరస్ టీకా అనేది తీసుకున్నాడు. సో అతని ఫస్ట్ వ్యక్తి అనమాట మన ఇండియాలో. అండ్ టీకాలు వేసిన రెండో వ్యక్తి హెల్త్ కేర్ వర్కర్ దావల్ ద్వివేది. ఆ తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సీనియర్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా మొదటగా, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి టీకా తీసుకున్నవారు. అండ్ మిస్టర్ కుమార్ 8 ఏళ్ళుగా ఎయిమ్స్లో వర్క్ చేస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలు కష్టమని, అయితే ప్రతిరోజు పనిచేస్తున్నట్లు అక్కడంటే కష్టమైన సరే ప్రతిరోజు ఎయిమ్స్లో పనిచేశాడంట అతను. అది. సో నెక్స్ట్ వచ్చేసి 12 వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వ్యవస్థ సంస్కరణను పూర్తి చేసిన 11వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే తమిళనాడు అండి. సో ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యవశాఖ నిర్దేశించిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వ్యవస్థ సంస్కరణను విజయవంతంగా చేపట్టిన దేశంలో 11వ రాష్ట్రంగా తమిళనాడు అయితే నిలవడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా 4,813 కోట్ల అదనపు ఆర్థిక వనరులను సమీకరించడానికి ఇది ఎలిజిబుల్ అయిందనమాట. అంటే సో వీళ్ళు వేరే దేశాల నుండి, అంటే వేరే సంస్థల నుండి వీళ్ళు రుణాలు మంజూరు చేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రాగా, అంటే స్టేట్ గవర్నమెంట్ విధించిన లిమిట్ కాకుండా. దీనికి అనుమతి ఖర్చులు యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఈ సంస్కరణ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ వంటి మరో 10 రాష్ట్రాలు లిస్టులో ఇప్పుడు తమిళనాడు కూడా చేరింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ 13 డిజిటల్ ఈ స్టాంప్ను ప్రారంభించిన దేశంలో మొదటి రాష్ట్రం ఇది. డిజిటల్ ఈ స్టాంప్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ అండి. స్టాంప్ డ్యూటీ ప్రక్రియలో వృధా చేసే సమయాన్ని తగ్గించడం కోసం పేపర్లెస్ సేవలను అంటే ఎంకరేజ్ చేయడం కోసం బ్యాంకులు మరియు కార్పొరేట్లకు సహాయం చేస్తూ డిజిటల్ ఈ స్టాంప్ జారీ చేసిన దేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలవడం జరిగింది. సో ప్రారంభంలో ఇండస్ఇండ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ మరియు యూపీ స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ విభాగాల సహకారంతో ఈ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది యూపీ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 14 అండి. బాధ్యతాయుతమైన పర్యాటక రంగం ప్రోత్సహించడానికి కేరళతో ఏ రాష్ట్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఓకే, బాధ్యతాయుతమైన పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆన్సర్ చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ అండి. గ్రామాలు మరియు స్థానిక సమాజాల అభివృద్ధిని, పర్యాటకాన్ని ఒక సాధనంగా మార్చడం కోసం సో కేరళ గవర్నమెంట్ అయితే చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. కేరళ టూరిజం యొక్క ఆర్టీ మిషన్ 16 పాయింట్ల కార్యక్రమం కింద భారత రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ని అయితే అమలు చేస్తుందని, దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందం జనవరి 13న సంతకం చేసినట్లు సో కేరళ అధికారికంగా అనౌన్స్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి భారత అథ్లెటిక్స్ మిడిల్ లాంగ్ డిస్టెన్స్ కోచ్గా ఎవరిని SII నియమించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే నికోలాయ్ స్నేర్దేవ్. ఓకే, స్నేర్దేవ్. భారత అథ్లెటిక్స్ జట్టుకు మధ్య మరియు సుదూర్ కోచ్గా బెలారస్ నికోలాయ్ స్నేర్దేవ్ ఇతన్ని నియమించడానికి SII ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం బెలారస్ నికోలాయ్ స్నేర్దేవ్ను భారత అథ్లెటిక్స్ జట్టు మధ్య అంటే డిస్టెన్స్ కోచ్గా నియమించడానికి ఆమోదం తెలిపింది.
టోక్యో ఒలింపిక్స్ జూలై ఆగస్టులో జరగనున్న ఈ కాలం సెప్టెంబర్ చివరి వరకు 72 ఏళ్ల వ్యక్తిని నియమించారు. అతను ఇప్పటికే ఒలింపిక్స్కు అర్హత సాధించిన 300 మీటర్ల స్టీఫుల్ చార్జర్ అవినాష్ షాబుల్ మరియు టోక్యో క్రీడలకు అర్హత సాధించే ప్రయత్నంలో ఇతర మధ్య మరియు సదూర రన్నర్లుగా కోచింగ్ అయితే ఇవ్వనున్నాడు. సో కోచింగ్ అయితే ఇస్తాడనమాట. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి అతను వచ్చేసి కోచింగ్ ఇస్తాడనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 16 అండి. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో అండి. చూడండి, వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ టాప్లో నిలిచిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. ప్రపంచంలోని ప్రముఖ దేశాలతో పోలిస్తే మన దేశం తొలి రోజు అత్యధిక మందికి టీకాలు అయితే మంజూరు చేసింది. అండ్ శనివారం నాటికి దేశవ్యాప్తంగా 2,07,229 మందికి కరోనా టీకా వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో తొలి రోజు టీకా వేయించుకున్న వారి సంఖ్య కంటే ఇది ఎక్కువని సో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. గైస్, క్విక్ రివ్యూ చూద్దాం. చూడండి, కింద వాటిలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ఆవిష్కరించిందంటే ఉత్తర కొరియా. 2021 స్కోచ్ ఛాలెంజర్ అవార్డుని ఎవరు అందుకున్నారంటే అర్జున్ ముండా. నెక్స్ట్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ప్రారంభించారు. ఫండ్ యొక్క మొత్తం పరిమాణం ఎంత అంటే 1000 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యొక్క 2021 గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వైస్ చైర్మన్గా కింద వారిలో ఎవరిని నియమించబడ్డారు అంటే ఆన్సర్ వచ్చేసి కిరణ్ మజుందర్ షా. నెక్స్ట్ వచ్చేసి సాక్ష్యం పేరుతో నెల రోజుల పాటు సామూహిక అవగాహన కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించిందంటే ఆన్సర్ వచ్చేసి పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ. అండ్ 2021 వరకు యూఎన్ మానవ హక్కుల మండలికి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు ఎవరు అంటే నజత్ షమీన్ ఖాన్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్మ్ సిటీ ఏర్పాటుని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే హర్యానా. అండ్ ఏరో ఇండియా 2021 మొబైల్ అప్లికేషన్ ఎవరు విడుదల చేశారంటే శ్రీ రాజ్నాథ్ సింగ్. అండ్ మహిళా ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ యొక్క కొత్త వెర్షన్ ప్రవేశపెట్టడానికి ఏ ఈ కామర్స్ సంస్థ నీతి ఆయోగ్తో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే ఫ్లిప్కార్ట్. అండ్ నెల్సన్ మండేలా ప్రపంచ మానవతా పురస్కారం ఎవరికి లభించిందంటే రవి గైక్వాడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి పేరు ఏమిటంటే మనీష్ కుమార్. అండ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వ్యవస్థ సంస్కరణపై పూర్తి చేసిన 11వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచిందంటే తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఈ స్టాంప్ను ప్రారంభించిన దేశంలో మొదటి రాష్ట్రం ఏంటి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి బాధ్యతమైన పర్యాటక రంగం ప్రోత్సహించడానికి కేరళతో ఏ రాష్ట్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే మధ్యప్రదేశ్. అండ్ భారత అథ్లెటిక్స్ మిడిల్ లాంగ్ డిస్టెన్స్ కోచ్గా ఎవరిని SII నియమించిందంటే సో నికోలాయ్ స్నేరేవ్ అనమాట. అండ్ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. గైస్, అన్అకాడమీలో టాప్ 8 గేట్స్ ద్వారా టాప్ బ్యాచెస్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో January 18 అంటే ఈ రోజు నుండి స్టార్ట్ కాబోతున్న బ్యాచెస్ అన్నీ కూడా సో వీళ్ళు వచ్చేసి అన్లిమిటెడ్ అంటే సో 40,000 అవర్స్ అయితే రికార్డెడ్ క్లాసెస్, సో 300+ క్లాసెస్ పర్ డే క్రియేట్ చేస్తారు. అండ్ 70 ఎడ్యుకేటర్స్ ద్వారా వచ్చేసి క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి ఈ బ్యాచ్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అండ్ కన్నడలో అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఫ్యూచర్లో తెలుగులో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే 99% ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు వచ్చేసి మనకి టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా అయితే బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళు వచ్చేసి మెయిన్ అంతా కూడా టార్గెట్ IBBS PO అండ్ SBI PO వీటి మీద ఎక్కువగా టార్గెట్ అయితే చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ బ్యాచెస్లో వచ్చేసి ఫుల్ సిలబస్ కవరేజ్ చేస్తారు. అండ్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్లాస్లో ఉంటాయి. అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు. PDF స్టడీ మెటీరియల్ ఇస్తారు. అన్లిమిటెడ్ యాక్సెస్ అండ్ టెస్ట్లు ఇస్తారు. వీక్లీ క్విజ్ అండ్ మాక్ టెస్ట్లు ఉంటాయి. డెడికేటెడ్ డౌట్ క్లియరెన్స్ సెషన్ కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కొన్ని టెస్ట్లు ఫ్రీగా యాక్సెస్ చేయాలన్నా లేదా వీటిల్లో మీరు పార్టిసిపేట్ చేసి 10% డిస్కౌంట్ పొందాలనుకున్నా సో దీనికి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంది. ఇది తీసుకొని EDU Tech 10 అనే కోడ్ పడితే అందులో మీకు 10% డిస్కౌంట్తో పాటు వీళ్ళు ప్రొవైడ్ చేసే కొన్ని ఫ్రీ క్లాసెస్ అన్లాక్ అవుతాయి. అట్ ది సేమ్ టైం వచ్చేసి మనకి టెస్ట్లు ఏమైనా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే అవన్నీ కూడా ఫ్రీగా అన్లాక్ అవుతాయి అనమాట మన కోడ్ వాడితేనే. సో మన కోడ్ వాడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో జాయిన్ అయితే మట్టుగా మనకి 10% డిస్కౌంట్ వస్తుంది మన కోడ్ ద్వారా. డిస్క్రిప్షన్లో లింక్స్ మన కోడ్ ఉంటుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.